ప్రభునామం అందరికీ శుభములు. మరి మన దేవుడు రోషము గల దేవుడు, ఎంతో ప్రేమమయుడు. అంతే రోషము గల దేవుడు, అంతే ప్రేమమయుడు. రెండిటిని సమానంగా బేరేజ్ చేసుకుంటూ మనుషులను మనల్ని ఆయన మహిమలోకి మార్చడానికి ఆయన సర్వ విధాలా ప్రయత్నిస్తున్నప్పుడు మనం కూడా ఆయనకి సహకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరైతే ఈ విషయం చెప్పే ముందు మనం లోకానుసారంగా దేవుని పిల్లలంటే లోకానుసారంగా ఉండేవారు కాదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి దేవుని సువార్తను మనం ఎంతవరకు చేరవేయగలుగుతున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఈరోజు లోకానుసారంగా ఎన్నో వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి, కానీ దేవుని విషయము దేవుని వాక్యము అనేసరికి అసలు అది సువార్త ఎంతవరకు వెళ్తుందని ప్రతి ఒక్కరూ గమనించుకోదగ్గ విషయం. ఎందుకంటే ఎంతో ఆశతో దేవుడి వాక్యాన్ని చేరవేయాలని ప్రతి ఒక్కరము ఎన్నో వీడియోలు చేస్తుంటాము. మరి ఆ వీడియోస్ని ఎంతవరకు ప్రజల హృదయాల్లోకి చొప్పిస్తున్నారు అనేది ఎవరికి వారు విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన విషయమని నేను ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. మరి ఈరోజు అంశంలోకి వెళ్ళినట్లయితే, దేవుడు మనిషినే తన పోలికలో ఎందుకు సృష్టించుకున్నారు, మరి దేవతల్ని కాదా అనే అంశంపై మనం చర్చించుకుందాము. ఈ వాక్యంలో దేవుడు ఆదికాండము మనం 1:26-27 గమనించినట్లయితే దేవుడు ఏమన్నారంటే, మనము మన ప్రతిరూపములో మన సాదృశ్యముగా మనుషుల్ని సృష్టించదము అని చెప్పాను. దేవుడు తన స్వప్రతిరూపంగా మనిషిని సృష్టించాను. ఈ వాక్యంలో ప్రతిరూపం అనేది సాదృశ్యముగా కనిపిస్తుంది, శారీరక రూపం కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ, యోహాను 4:24. కానీ దేవుని స్వభావాన్ని, నైతికతను, తెలివిని, ఆత్మను ప్రతిబింబించే రీతిని సూచిస్తున్నాయి. మనిషికి మరి సృజనాత్మకత, స్వేచ్ఛ, చిత్తము, ఆత్మిక జ్ఞానము, ప్రేమించగల సామర్థ్యము అన్నీ దేవుడిచ్చారు. మరి ఇవన్నీ ఆయన స్వభావానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి కదా. దేవుడు ఎందుకు మనిషిని తన పోలికను సృష్టించారంటే, దేవునికి మనిషితో ప్రత్యేకమైన సంబంధం కావాలి. ఇతర సృష్టిలో జంతువులు, తారలు, సముద్రాలు ఇవేవి కాదు కదా. దేవుడు మనిషిని తనతో ఆత్మీయ సమూహంలో భాగంగా ఉండాలని, తన మహిమను ప్రతిబింబించేలాగా వారిని సృష్టించారు. అయితే దేవతలు ఎవరి పోలికలో ఉన్నారంటే, బైబిల్ ప్రకారం దేవతలు బహుళ దేవత్వానికి సంబంధించింది కాదు. ఎందుకంటే దేవుడి ఏకైక స్వరూపం మాత్రమే. ద్వితీయోపదేశకాండం 6:4. కానీ దేవతలు అనే భావన కొన్నిసార్లు దూతలు, దేవుని సేవకులు లేదా రాజులు, శాసకులు గురించి చెప్పబడింది. కీర్తనలు 82:6. మరి ఇది ఇశ్రాయేలు నాయకులపై ధర్మమైన తీర్పు తీర్చని సందర్భంలో దేవుడు వాడిన పదజాలము. ఇది నిజమైన దేవత్వం కాదు, వారు దేవుని ప్రతినిధులు మాత్రమే ఉన్నారన్నమాట. దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకత, దేవుడు దూతలను తన రూపంలో సృష్టించలేదు, జంతువులను సృష్టించలేదు, మానవులను మాత్రమే తన ప్రతిరూపంగా సృష్టించారు. వారితో సంబంధం, సమూహం, పరిపాలన ఇవ్వడానికి తన